హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మాకు సండే. సో, నేను షాపింగ్‌కెళ్దాం అనుకుంటున్నాను. జోషునైతే ఇంకా అడగలేదు. నెక్స్ట్ వీక్ ఏమో నా ఫ్రెండ్ జెండర్ రివీల్ ఉంది. దానికి నా దగ్గర అవుట్‌ఫిట్ ఏమేసుకోవాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. సో, దానికోసం షాపింగ్ చేయాలి. ఏమంటాడో ఏమో అస్సలు తెలీదు. ఇంకొక మాట అడిగి షాపింగ్‌కి ఖచ్చితంగా ఒప్పించి తీసుకొనెళ్దాం. పదండి ఒకసారి అడుగుదాం. జోషు! హాయ్! ఏం హాయ్ స్కెచ్ చేసినట్టు షాపింగ్ వెళ్దామా? షాపింగ్ దేనికి నాన్న జెండర్ రివీల్ ఉంది కదా దానికోసం. ప్రత్యేకేషన్ షాపింగ్ అవసరం లేదు, ఉన్న వేసుకోవచ్చు. నా దగ్గర ఏం లేవు, ఏం చూసినా కూడా అన్ని వేసినామన్న. నాకు మాత్రం ఉన్న వేసుకున్నా కదా. నేను షాపింగ్ అంటే ఎప్పుడు నువ్వు కూడా చేసుకోవా? వేసుకోవచ్చు కానీ నువ్వు గంటల గంటలు చేస్తావు రోజు, బోర్. లేదు, త్వరగానే చేసేస్తా ఈసారి, ఎక్కువసేపు చేయండి. అరగంటలో చేస్తావు. ఓకే, అరగంటలో ఎట్లా కుదురుతుంది? నువ్వేనా చెప్పు, ఒక మాట చెప్పు. నీకు ఈసారి అదే టాస్క్ అనమాట. అరగంట చేస్తేనే ఓకే, ఆర్ లిమిటెడ్ బడ్జెట్ $100 and 30 minutes. ఓకే అయితే ఓకే, లేకపోతే లేదు. ఒప్పుకుంటేనే ఒప్పుకో ఈ టాస్క్, లేకపోతే లేదు, నీ ఇష్టం. ఒప్పిస్తా అండి అవే ఒప్పుకోకుండానే. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సరే పోదాం అంటే పోదాం. 30 minutes. ఓకే, 30 minutes స్టాప్ వాచ్ కూడా పెడతా. నాకు లేకపోతే ఎట్లా ఇంకా నీకు ఎంత తెలుసు 30 minutes అవుతుందేసి. సరే 30 minutes. డన్. పదండి పదండి పోదాం. ఏంటి రోషు, రెడీయా? వెళ్దామా? వెళ్దాం పద. బట్టి మరి తీసుకెళ్తున్నావు కదా. రెడీ. వావ్ నాన్న, థ్యాంక్ యూ. చెప్పులు కూడా రెడీ, వెళ్ళిపోవడమే. నాకు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా. నీకుంటుందిలే హ్యాపీగా. ఇంకా వివుగాడిన సేపు కొంచెం అట్లా ఇట్లా క్రాంకీ అయినాడు. వాడిని అట్లా ఊపి పాపం నిద్ర సరిపోలే బిడ్డకి. కాదురా, ఏదైనా వీకెండ్ వస్తే సండే వస్తే ఎక్కడికైనా పోదామో లేకపోతే చేసుకుందాం అనుకోకుండా ఎప్పుడు షాపింగ్ అట్లా అని చెప్పేసి అన్నాడు. ఏమన్నాడు జోషు? నేను నైటే చెప్పినాడు. ఏమంటే రేపు ప్రొడక్టివ్గా ఉండాలి, రేపు ప్రొడక్టివ్గా ఎక్కడికైనా వెళ్ళడము, ఏమేమి చేయడము, లేకపోతే వివుని యాక్చువల్లీ క్లాసెస్కి తీసుకొని వెళ్దాము, దానికి ఎన్రోల్ కూడా అయినాము, దానికి తీసుకొని వెళ్దాం అన్నాడు. కానీ నేను ఇట్లా షాపింగ్ అడిగేసిన. కొంచెమే. లెట్స్ గో. సరే స్టార్ట్ అవుదాం. వాడిని కాసేపు కూల్ చేసి కొంచెం సెట్ అయిన తర్వాత కార్ సెట్లో పెట్టేసి స్టార్ట్ అవ్వాలి. పెద్దసారి మాకు ఇది అలవాటు అనమాట. వాడు ఫస్ట్ కూర్చోబెడితే ఇంక ఏడుస్తూ ఉంటాడు. హాయ్ హాయ్ చెప్పు కొడుకు. చెప్పొద్దు. సరేలే, వాడికి కూడా భయం ఎక్కడ వెనకాల పెడతామా అని. సర్లేరా. లేదు బంగారు తండ్రి. ఓకేనా, స్టార్ట్ అవుదామా? ఎగిరిపోతానేమో నేను. గోస్ట్ ఎఫెక్ట్ వచ్చింది రోజు. ఎంత కాల్ వస్తుంది? వివో చలిగుందే. రాయే 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 గుండు రారా కొడుకులమ్మ. మా కొడుకులు మమ్మీ హెయిర్ స్టైల్ అంతా దొబ్బిందిరా. అదే చాలా చలి. అమ్మో నువ్వేంద్రా ఎప్పుడేం పెట్టినా ఫిట్టింగ్స్ చల్లనే పెడతావు. బొల్ల చలింది. ఇన్ని రోజులు ఎండ ఉంది, అప్పుడు బయటకు వెళ్దామంటే వద్దు, ఏం వెళ్తాం అన్నా. ఇప్పుడు చల్ల తీసుకొచ్చి. నేనైతే ఇన్ని రోజులు వాళ్ళందరూ నేను చూసి అవుతాను. నేనైతే ఇన్ని రోజులు వింత పక్షేనా కాదు, వేడుకు నేను జోషు చూడు క్లైమేట్ అట్టు మారిపోయిందో. కన్నా వివులు వాడి కట్టుందో బిడ్డకి పరిస్థితి. ఎంతమంది గుర్తుందా కొడుకు? ఎన్నిసార్లు ఎక్కామో నీకు గుర్తుందా? ఇది ఈరోజు ఎక్కుదామా? ఈరోజు కూడా ఎక్కుదామా? ఎక్కుదాం కదా. ఎక్కుదాం. ఇప్పుడు ఎక్కుదామా? ఎప్పుడు ఎట్లనో ఓకే, రిటర్న్ ఎక్కుదాం. షాపింగ్ అయిపోయింది. గోల గోలకుంది. ఎంత మంది జనాలు ఉన్నారో తెలుసా? గోలగుంది అసలు. ఇంతమంది జనాల్లో నేను ఫస్ట్ ఎట్లా షాపింగ్ చేస్తున్నా అర్థం కావట్లేదు నాకు. ఆమె ఎవరో నన్ను చూసి అట్లా అవుతుంది ఎందుకు. అంతే, బ్లాగర్ కదా, బ్లాగర్ కష్టాలు. పక్కన అవుతుంది. నా హెయిర్ స్టైల్ చూసా? బాగానే ఉన్నాను కదా. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఇదోండి
ఇంకా మనము మాల్ ఎంట్రన్స్ నుంచి వెళ్తా అన్నాము. పండోరా, యాడ పండోరా కనిపించట్లే. పండోరా నువ్వు పండోరా, ఇంకా మైకేల్ కోర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. నా కళ్ళు ఏమో బల్బుల్లా వెలిగిపోతున్నాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. బట్ తంతాడనమాట జోషి ఇప్పుడు కానీ అలాంటివి అడిగితే నన్ను. అందుకే ఏం అడగకుండా మంచిగా మనం చేసి పెన్నీకి వెళ్ళిపోతాము. అప్పుడు సామాన్లు వదులుతూ ఉంటాం రోషనీకి. వదిలేట్టుగా అబ్బా ఎంత బాగున్నాయి చూసి. సెఫోరా అక్కడ ఉంది. నాకు ఒకవేళ టైం మిగిలితే నేను ఇక్కడ కూడా ఏమైనా చూస్తాను. టైం మిగిలినాయి. నాకు ఆల్మోస్ట్ అన్ని ఎక్స్పైరీ అయిపోయేటట్లు ఉన్నాయి. ఒకసారి అవి కూడా షాపింగ్ చేయాలి. లైక్ నా మేకప్ థింగ్స్ కూడా. పెద్ద మనం మేకప్ వేయము, కొంచెమే అనమాట. కొన్ని థింగ్సే ఉంటాయి అవే. అమ్మా కోచ్ జేసీ పెన్ని వచ్చేసింది. ఇదండి జేసీ పెన్ని దగ్గర మాత్రం కొంచెం జనాలు తక్కువే ఉన్నారులే. అంటే ఎవరి పాటికి వాళ్ళు. మా అత్తయ్య చూడండి, విమాన్కి ఆరెంజ్ పెడతా పరిగెడతా. ఆ బిడ్డకు ఆకలి అందుకు. సరే సరే. అమ్మ డ్యూటీస్ అంతా నేను అత్తయ్యకి ఇచ్చేసినాను. అత్తయ్యనే అమ్మేనా నానమ్మైనా అన్ని కదా వివులు. ఎంత బుజ్జుకున్నావే బుజ్జుకోడి. ఏం చేస్తున్నారా? రాగానే కళ్ళకేమో బ్యూటీ ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ బ్యూటీ ప్రోడక్ట్స్. నేను లోపలికి ఒకసారి వెళ్ళి జస్ట్ ఇట్లా ఒక రౌండ్ వేసుకొని వస్తాను. ఇదండి, నేను ఎక్కువసేపు రౌండ్ వేసాను అనుకోండి నాకు టైం అయిపోతుంది అనమాట. కాబట్టి మనం ఎక్కువసేపు రౌండ్ అయిపోద్దు. అదే కదా మీ అమ్మకి ఛాన్స్ ఇస్తే షాపింగ్ చేయమని అక్కడికి వెళ్తుంది. టైమర్ పెడదాం అనుకుంటా ఉన్నా. లేదు అందుకే వచ్చేసినాను. ఎక్కువసేపు అయితే మనకు అయిపోతుందిరా అని చెప్పి. ఇది రియలైజేషన్. స్టార్ట్. ఒక్క నిమిషం కన్నా లెట్ మీ టేక్ ఏ బ్రీత్ అన్నట్లు ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకొని స్టార్ట్ చేద్దులే. ఓ మై గాడ్, చాలా పెద్ద స్టోర్ రా. చాలా పెద్ద స్టోర్. ఫిగర్ చేసుకోవాలి. అసలు నీకు ఏం కావాలి? డ్రెస్ కావాలా? ఇదండి బ్యాగ్స్ అంతా 40% ఆఫ్ ఉంది. అండ్ ఇదండి ఇవంతా కొన్ని 25% అట్లా సేల్లో అయితే ఉన్నాయి. యా అదనమాట. వివులు నువ్వు ఆ కార్ట్లో కలిసిపోయినావు వివులు. అవునరా కొడుకు. రెడ్ డ్రెస్, రెడ్ కార్ట్. నీకు ఈజీ ఉండడం కోసం డ్రెస్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది టైమర్ అయితే. సో నో మోర్ చీటింగ్. నో మోర్ చీటింగ్. చీటింగ్ అయితే లేదు కన్నా. ఒక నిమిషం ఉండాలి మరి. టైం వచ్చి 5:43, 5:45 స్టార్ట్ చేస్తా. అండ్ టైం కూడా చెప్పేస్తున్నాను. అండ్ స్టాప్ స్టార్ట్ చేస్తా. ఓకే చూసుకో ఒకసారి. 2 minutes నీకు గ్రేస్ పీరియడ్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పినట్లుగానే ఇంకొక 1 minute ఉంది. సో 5:45కి టైమర్ స్టార్ట్ చేస్తా. 30 minutes. రోజు ఏమైనా షాప్ చేసుకోవచ్చు, మన సంబంధం లేదు. అది అవుట్ఫిట్ కావచ్చు, చెప్పులు కొనుక్కోవచ్చు, లేకపోతే ఓన్లీ డ్రెస్సే కొనుక్కోవచ్చు, తన ఇష్టం. బట్ 30 minutes అయిపోవాలి. సో వెయిట్ స్టార్ట్ చేసామంటావా? చూసుకుంటా. అట్లా కాదు, నాకేమనిపిస్తుంది అంటే కొంచెం హెవీగానే తీసుకుందాం అనిపిస్తుంది. హెవీగా ఇన్ ది సెన్స్ అమ్ము లేదు, నా బడ్జెట్లోనే తీసుకుంటాను. ఎందుకంటే బడ్జెట్ దాటను అనమాట. టైం స్టార్ట్. చూసుకో అదే మరీ హరి లేదు, కొంచెం జాగ్రత్తగా ఎక్కువ కంగారు పడద్దు. ఓకే నాన్న. ఇట్లా టైం ఇస్తే కానీ తిక్క కుదరదు కలిగి, లేకపోతే గంటలు షాపింగ్ చేస్తారు. ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నా. ఇది నాకు నచ్చింది చెప్పాలంటే. బట్ ఓకే కలర్ ఆల్రెడీ అవే వేసి అన్ని కలర్ ఉన్నాయి. సారీ అంటే నేను అవునులే పింక్ తీసుకుందాం అనుకున్నాను. రివీల్ కదా, నేను పింక్కి సపోర్ట్ చేస్తున్నట్లు. బట్ కలర్ అయితే నాకు ఒకటని లేదు, ఎనీ కలర్ అన్నమాట. ఊరికే పింక్ చూడంగానే అట్లా అనిపించింది, టీమ్ గర్ల్ లాగా. కన్నా ఇదేంటి కన్నా కామెడీగా ఉన్నాయి కొన్ని. చూసినావా? అది వేసుకో ఇట్లా అందరికి అక్కడికి వెళ్ళి దీవిస్తున్నాను మిమ్మల్ని. కన్నా లెట్స్ గో టు అప్ స్టేర్స్. పైకి వెళ్ళిపోదామా?
టైం వేస్ట్ చేయవా? ఆహా టైం చూసేసినావా అంతా? నేను మ్యాక్స్ ఇది బాగానే ఉంది కదా, ఇది కదా ఏదో దుప్పటి కప్పుకున్నట్టు ఇది దుప్పటి కప్పుకున్నట్లు అంట. బాగానే ఉంది. ఇదైతే పూలు పూలుగా ఇది ఇట్లాంటి అర్రే నా దగ్గర రెడ్ ఉంది కదా సేమ్ ఇట్లాంటిదే. మనకి తిప్పి తిప్పి అవే కలెక్షన్ ఇది బాగుంది, ఉంటాయి సంచిలాగా. ఎక్కడికి వెళ్ళినా కూడా. 4 సంచులు కట్టుకుంటున్నట్టుంది. చూడండి అన్నిటిని ఇట్లా అంటే నేను ఏది తీసుకోవాలి, ఒకటి సంచా ఒకటి దుప్పటి. ఇదైతే మామూలు డ్రెస్లానే ఉంది. నాన్న క్రేజీ ఇది చూడు మమ్మీ, ఏదో చూస్తుంది, ఇది బాగుంది చూడు. దానికన్నా ఇది బాగుంది. అత్తే నన్ను హెల్పింగ్ అవుటా? నేను ఎందుకైనా మంచిగా తెచ్చుకుంటాను, నాకు నచ్చింది. నీ ఇష్టం, నేను చెప్తున్నా కదా ట్రైడ్ల గురించి చెప్తా, ఇది వద్దు అంటావు. ఏం లేదులే, వేసుకో. ఫ్రంట్ ఇది కదా, ఏ నైస్ నైస్ నైస్, అట్లా ఉంటుంది నా కలెక్షన్. నైస్. ఎత్తుకున్నా, 1 2 ఎత్తుకున్నా, ఇంకోటి చూద్దాం. ఇది పింక్, ఈ వైట్ కూడా బాగానే ఉంది రోష. అవునా? ఎత్తుకున్నానా? సో బయట తీసి చూద్దాం. ఆగు, పెద్ద సైజ్ ఎత్తుకుంటే తెలియదు, నా సైజ్ ఎత్తుకుంటాను. ఇది ఇది బాగుంది కదా, వైట్ చాలా బాగుంది కన్నా. వేసినా బాగుంటుంది, ఇంకా నువ్వు అవుట్ఫిట్ వేయాలంతే. అంజీడు వాడు ఆ ట్రాలీలో కలిసిపోయాడు. ఈడేమో నేను బట్టల్లో కలిసిపోయినాను. టైం ఎంత తెలుసా ఇప్పుడు? చెప్పండి చెప్పండి. ఎక్కడ్రా? 7 minutes 40 seconds అయింది. వీ హ్యావ్ ఎనఫ్ టైం, టెన్షన్ ఏం లేదు. చూద్దాం ఏం వరకు చేస్తారు. అయినా ఏంట్రా ఇది ప్రతిసారి రే వివాన్, మమ్మీ షాపింగ్ చేయడం, మనం రావడం, ఇదే మన పని ఇదేనా? మనం వేరే పని లేదు అనుకుంటుందా? ఈ పర్పుల్ బాగానే ఉంది, కొంచెం సైజ్ ఫిట్ అయితే చాలా బాగుంది. ఎత్తుకుంటా, తీసుకో. నేను ఇవన్నీ వేసి చూపిస్తాను. టెల్ మీ ఎట్లుందో చెప్పాలి, నాకు మరి హెల్ప్ చెయ్యాలి అంతేకన్నా. నాకు తెలిసి నేను దీంట్లోనే, అంతేనా? టైం లేదు, ఎక్కువ హడావిడి అవసరం లేదు. దీంట్లో నచ్చినాయి, ఎంత చూసినా కూడా అదే సేపు పడుతుంది. ఫస్ట్ ఇవి చూసేసిన అయినా నీకు వేరే వేయవు కదా, నువ్వు డ్రెస్సులు అయితే నీకు ఇష్టం. నాకు నా ప్లాన్ ఏంటంటే అట్లా పొట్టిగా ఏమి ఉండకూడదు, కొంచెం పొడుగ్గానే ఉండాలి, ఫ్రీగా ఉండడానికి. స్లీవ్లెస్ అయితే ఓకే, ఇప్పుడు ఓకే చెప్పాలంటే. సో దిస్ ఈజ్ మై కలెక్షన్ రైట్ నౌ. నా దగ్గర నా చేతిలో ఉన్నవి ఇవి. పక్కా తీసుకుంటా. ఫస్ట్ బట్టలు ఒక డ్రెస్ నేను ఫిక్స్ అయినాక ఆ డ్రెస్కి మ్యాచింగ్ తీసుకుంటా. నేను ఒక్కొక్కటి వేసుకొని వస్తా, నాకు టైం లేదు. షూర్ అయితే ఓకేనా? పదండి. అక్కడ కార్నర్లో ఒకటి ఉంది, వచ్చేయండి. కమ్ ఆన్ లెట్స్ గో. ఫాస్ట్గానే అయిపోయిందిరా, మరి 10 minutesలో ఉన్నా. 10 minutesలో అయిపోయిందా? అట్లుంటుంది అనమాట మనతో షాపింగ్, కాబట్టి చూసి నేర్చుకోండి. చూసి ఎక్కువ సంబరపడవాక, దొరకద్దా? అదే కదా, సెట్ అవ్వాలి కదా. ఇంత చేస్తాను, నా బట్టలు సెట్ అవుతాయో నచ్చుతాయో. అసలే మనకి వంకలు ఎక్కువ, ప్రతి దాంట్లో వంకలు పెట్టే టైప్. ఇక్కడ వెళ్ళు. వెళ్ళిపోతాం. ఇక్కడ అదే అత్తయ్య, ఇది డ్రెస్ అయిపోయినాక చూస్తా. ఐల్ బి బ్యాక్. బాయ్. కళ్ళు కాకిలో ముందర పెట్టండి మేడం. రేపు మీ అమ్మకి కళ్ళు కూడా గోడ గుద్దుకునిందిరా. ఏంది మా చేతిలో అది? ఏం కొడుకు ఇది? బ్యాడ్ నాన్న, దిస్ ఇస్ ఆల్సో బ్యాడ్. హైఫై డాడీకి హైఫై నాన్న. ఏ షేక్ హ్యాండ్, ఇవి షేక్ హ్యాండ్ ఇవి నాన్న. వీఆర్ గుడ్ బాయ్స్ అని చెప్పు. వీఆర్ గుడ్ బాయ్స్. బ్యాడ్ బాయ్. యూఆర్ గ్రేట్. వివన్ ఇస్ గ్రేట్. అమ్మ ఇప్పుడు డ్రెస్ వేసుకొస్తుంది, చెప్పాలి నువ్వు ఏది బాగుందో. రామ్మా. ఎవరు అందక రోషు, మై వైఫ్. రే ఏంట్రా మీ అమ్మ? బాగుందిరా ఇది, సూపర్. ఏంట్రా మీ అమ్మ? రే మమ్మీ సో బ్యూటిఫుల్ రా. బాగుందిరా.
బాగుంది బాగుంది బాలే చెప్పలేనురా. బాగుంది, బ్లాక్ అయితే సూపర్ ఉంది. ఇది చాలా బాగుంది, పెట్టుకోవచ్చు. ఇది కూడా సెకండ్ ఆప్షన్ ఇది. వేడి చేడు చూడరా, అదే మీ అమ్మాయికి ఆశ లేదు, హద్దులు లేవు. డన్నా డన్. ఒకటి చాలా అయితే ఎత్తుకునేసినాను. ఒకటి చాలు. ఏమో నేను 2 తీసుకుంటావాలనుకున్నా. సరే నీ ఇష్టం. తీసుకునేనా? నీ ఇష్టం మరి. ఇది 2 తీసుకునేసానా? వరకు కూడా తీసుకెళ్ళా, బాగుంది. షూరా? థ్యాంక్స్ నాన్న, తీసుకునేస్తాను. ఎంత ఆనందం చూడు ఒక మాట చెప్పేసరికి. ఇట్స్ సో మచ్ హ్యాపీ ఫేస్. చూడండి వెలిగిపోతుంది రోషు ఫేస్. థ్యాంక్ యూ. నేను సరదాగా చెప్పారు, తెచ్చేసుకున్నావా? చేయొద్దు, తీసుకునేసిన. ఇంక నెక్స్ట్ ఏంది చెప్పు. ఏనాడన్నా నాకు ఇక్కడ కొనిచ్చినావు నువ్వు? కొనిస్తా, ఫ్యూచర్లో నాకు డబ్బులు వచ్చిన. కాదు, నా షాపింగ్ అంటేనే నీరసం వస్తుంది. టైం ఎంతసేపు అని చెప్పు. లెఫ్ట్ చెప్పులు తీసుకోవాలి. మొత్తం ఎంత బాగా నాకు హెల్ప్ చేస్తున్నారు చూసారా మీరు? కరెక్ట్గా 23 minutes అయింది. 6-7 టైము. డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుంది, ఇంకా చెప్పులు తీసుకోవాలి. కాదు నాన్న, సైజ్ అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ ఉంటాయి, నువ్వు ఇక్కడ మోడల్ చూస్ చేసుకో. ఇక్కడ సైజెస్ ఉంటాయి, కంగారు పడద్దు, టెన్షన్ వద్దు. ఇక్కడ బ్లాక్ ఉంది చూడు, బ్లాకే బాగుంటుంది. అయిపోయింది. ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది. వాట్ అబౌట్ దిస్? దట్స్ గుడ్, అది తీసేసుకో. నాకు చూసినారా టక్ టక్ దొరుకుతాయి. నాకున్న టెన్షన్కి లిటరలీ. ఇది కూడా చూడు, నీకు నచ్చవా ఇట్లాంటివంతా? అది బాగుంది యాక్చువల్లీ, చాలా బాగుంది. అది ఇది సింపుల్గా ఉన్నాయి. సింపుల్గా ఉంది. ఈ డ్రెస్ కొంచెం నాకు గ్రాండ్గా కావాలి. నా దగ్గర ఆల్రెడీ బ్లాక్ ఉంది కానీ నాకు అవంత నచ్చవు అనమాట. నాకు అవి కొంచెం పొడుగు అనిపిస్తాయి. అది అత్తే యాక్చువల్లీ ఇచ్చినారు ఆ బ్లాక్ కలర్వి. అవి కొంచెం పొడుగు అనిపిస్తాయి. సైజ్ చూసుకున్నావా అని? ఇది ఒకసారి వేసి చూస్తా ఇటు కూర్చొని. ఓకే, మంచిగా దొరికేసిందిగా, ఇంకేంటి? ఇంకేం లేదు కదా? ఆగు. ఇప్పటికిప్పుడు నేను షీన్లో కానీ వీటిలో కానీ పెట్టుకుంటే నాకు రావు. షీన్ చాలా లేట్ రావడము. నాకు యాక్సెసరీస్ కూడా కొనిచ్చు. నీకేం తొందర లేదు, ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా ఆన్లైన్లో కూడా, ఒకవేళ జస్ట్ ఇన్ కేస్. నెక్స్ట్ వీకే కదా పార్టీ. చూస్తాను, నాకు నచ్చితే కొనుక్కుంటాను, లేకపోతే నా దగ్గర ఉన్నవే వేసుకుంటాను. ఎలా ఉంది? బాగుంది రోష, చాలా బాగుంది. నా బట్టలు కూడా నచ్చాయా? సిగ్గు అయిపోతుంది. 2 months అయ్యాయా? బాగుంది కదా అత్తయ్య? ఓకే, తీసుకునేద్దామా? సైజ్ ఏం చూసుకో ఇప్పుడే. సైజ్ నాకు పర్ఫెక్ట్గా ఉంది. ఏ సైజ్ చూద్దాం. ఇంక ఇది ఇక్కడ తీసుకున్నావు కదా, అది ఎక్కడ సైజ్ చెప్పు, దాన్ని బట్టి ఇక్కడ తీసుకుంటా. 6 7 ట్రై చేయొద్దు కదా, ఇదే బాగుంది. అదే బాగుంది, ఫిక్స్, టైం వేస్ట్ చేయొద్దు. సైజ్ చూడు, సైజు 7. కంఫర్ట్ అత్తయ్య. నేను గెలిచడం కోసం నీ తాపత్రయం చూస్తుంటే తీసుకో. నేను గెలిచడం కోసం నీ తాపత్రయం చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంది తెలుసా? పద చాలా. సో మనం డ్రెస్ అయితే తీసుకునేసినాం అండ్ చెప్పులు కూడా తీసుకునేసినాం అంటే మనం తీసుకున్నాము. ఇక్కడ ఉన్నా చూడు. ఇంకా షాక్ కొట్టింది. ఈ చెల్లిలో ఏది పట్టుకున్న షాకే. లేకపోతే నాకేమైనా అయిన ప్రతిసారి నవ్వుతుంది అనమాట రోజు గట్టిగా. ఒకవేళ జారి పడ్డా నాకు అట్లా కాదు, ఏమంటే ప్రతిదానికి నవ్వుస్తుందంట. ప్రతిదానికి నవ్వుస్తుంది, లోపల బాధ ఉంటుందంట. లోపల బాధ ఉంటుంది. మీరు అలా ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. అంటే ఏదైనా సిచ్యువేషన్. 26 minutes అయింది, ఇంకా 3 minutes. నాకు యాక్చువల్ యాక్సెసరీస్ అంత తొందర లేదు కాబట్టి దొరికినాయి, లేకపోతే లేదు. మనకు కావాల్సింది 6 గంటలో దొరికేసిందిగా. ఇక్కడ ఉన్నాయి చూడు ఇంకా కొన్ని, ఏదో చైన్స్ దొరికేసింది కాబట్టి ఎక్కువ మాట్లాడుతాను, లేకపోతే ఏడ్చుకుంటా కూర్చొని ఉంటాను. ఇక్కడ ఉన్నాయి చూడు చైన్స్ అంతా. అది ఆ బ్లాక్ డ్రెస్కి సిల్వర్ చైన్ లాంటిది బాగుంటుంది రోష. ఇక్కడ సిల్వర్ నా దగ్గర లేదు ఇప్పుడు. ఇది చూడు, ఏదో నాకు తెలిసి ఇది బాగుండొచ్చు అనిపిస్తుంది. బాగా నాకు తెలియదు అయితే. నాకు గోల్డే బాగుంటుంది నా ఫేస్కి. అంటే ఆ పార్టీస్కి ఆ బ్లాక్ డ్రెస్కి నీకు సిల్వర్ లాంటి చైన్ వేస్తే బాగుంటుంది, గోల్డ్ అంతా బాగోదు. అది షూర్. ఏమమ్మీ నువ్వు చెప్పు, గోల్డ్ వేస్తుంది. తెలియదు అనుకుంటా పాపం రోషకి. నేను ఇట్లాంటివి ఏమైనా అనుకున్నా, అవుట్ఫిట్స్ మనం సెలెక్ట్ చేయాలి పాపం. నేను ఇట్లాంటివి ఏమైనా అనుకున్నా.
బ్లాక్ గోల్డ్ కూడా బాగానే ఉండొచ్చు. బ్లాక్ గోల్డ్ మంచి కాంబినేషన్ కదా. యా చెప్పు టైం ఎంత చెప్పు, దాన్ని బట్టి తీసుకుని వస్తాయి ఇది కూడా. ఎంత పడుతుంది? 27 minutes దీనికి $14 పడ్డం అవసరం. నాకు షీన్లోనైనా అంతే పడుతుంది. నీకు నచ్చితే తీసుకో. డబ్బులు కూడా మ్యాటరే కదా, మనం ఎంత పడితే అంత బట్టలకు పెట్టచ్చు, కానీ ఇట్లాంటి వాటికి పెట్టలేం కాబట్టి. బాగుంది. ఆ డ్రెస్ అవుట్ఫిట్ కావాలంటే తీసుకోలేదంటే ఈ చెప్పులు డ్రెస్ చాలంటే ఓకే. షీన్లో పెట్టుకుంటాను. షీన్ అమెజాన్ ఏదో ఒకటి లేదు కొంచెం అంటే ఆడ నేను కాస్ట్ చూసుకొని పెట్టుకుంటా. ఒకసారి నేను ఈ హెయిర్ బ్యాండ్ వేస్తాను. ఇది వేయలేం కన్నా రాదు, ఇది ఆశపడినాను. వస్తుంది డ్రెస్ అంటే ఇట్లా విత్ దీంతో పెట్టుకోనా? పెట్టుకొని చూడు ఏదో సంబరం. సరే బిల్లింగ్ వేసుకుంటా లేదా? కొమ్ము ఉన్నట్లుంది కదా. సర్లే పోదాం పదండి. మొత్తం డన్నా? మొత్తం డన్. షూరా? షూర్. బిల్లింగ్ ఏం కన్సిడర్ చేయక్కర్లా. సో యాజ్ పర్ గివెన్ టైమ్ షీ కంప్లీట్ షాపింగ్ ఇన్ 28 minutes. గెలిచావరా? బ్లష్ అవుతున్నాయి కదా హ్యాపీనెస్కి. గెలిచావరా? ఈ ట్రిక్ ఏదో బాగుందిరా. నేను వదిలేస్తే గంట షాపింగ్ చేస్తాను. నీ టైం ఇస్తే మాకు ఎంత సుఖంగా ఉందో చూడు. ఫాలో వచ్చాము మరి అబ్బాయిలు. ఎందుకంటే అవుతారు పడతానట్లు. ఇది ఒక్కసారే లాస్ట్ టైం, ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే. ఇంకా నాకు ఇలాంటి ఛాలెంజెస్ ఇవ్వద్దు. ఛాలెంజ్ కాదు, ఇప్పటి నుంచి మొదలైంది. ఇప్పటి నుంచి నీకు ప్రతి షాపింగ్ 30 minutes అయిపోతావు జోషు. అట్లంతా చేయకూడదు. లిటరలీ మినీ హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది నాకు. ఆగి ఇవేవో బాగున్నాయి కొనిచ్చేసాయి, పనిలో పని, డబ్బులు ఎక్కువ కదా నీకు. బ్యాగులు వేస్ట్ వద్దురా. బిల్లింగ్ ఎక్కడ? బిల్లింగ్ ఎక్కడ? ఓమ్మా ఒకటి చూద్దాంగా. వద్దులేషు రా ప్లీజ్. నో మోర్ బ్యాగ్స్, ఇనఫ్. మనం చాలా అవసరాన్ని మించి ఎప్పుడు కొనకూడదంట. మనకి ఏం అవసరం? ఇవి మేకప్ వస్తువులు. మేకప్ తర్వాత అయిపోయినాయి, పూర్తిగా అయిపోయినాయి. లాస్ట్ రేఖ కూడా వాడే. అలా లాస్ట్ ఏందిరా షాకులు కొడతాను జోషు. నాతో అంటే అట్లా ఉంటుంది అనమాట. ఒక్క నిమిషం, ఇదే లాస్ట్ చూసేసి వెళ్ళిపోదాం. ఇదేందో రంగులుగా ఉంది కదా. మొత్తానికి 30 minutes ఇంకా అవలేదు, ఏదో చూస్తుందంట. బట్ షాపింగ్ అయితే చేసింది. మొత్తానికి గెలిచింది అనమాట. రోష్ తీసుకుంది ఇవే, ఒక బ్లాక్, ఒక పర్పుల్, ఒక చెప్పులు తీసుకునింది. ఇంకా యాక్సెసరీస్ ఏదో ఆన్లైన్లో పెట్టుకుంటుందంట, అది మనకు సంబంధం లేదు. అంతేగా. సో లెట్స్ గో టు ద బిల్లింగ్. పోదామా? తర్వాత పివాను హాయ్ చెప్పు. కొనుక్కునేసినావు? మొత్తానికి 250 బొక్క పెట్టారు. థ్యాంక్ యూ. 100 అనుకుంటే. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? థ్యాంక్ యూ. పడుకునేహాడా? వాడు నిద్రకు వచ్చినాడు. పద కొంచెం బాధగా ఉంది. నన్ను ఎందుకు తీస్తావురా? చెప్పు నువ్వే చెప్పు. నాకు బాగా ఒక్కపడిందిలే అంత అన్నాడు. షాపింగ్ అయిపోయింది. సో అనుకున్న విధంగా 30 minutes షాపింగ్ అయితే అయిపోయింది కాబట్టి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నాకు బహుమతులు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాము. సో నేను 3 outfits వేసుకున్నాను కదా, దాంట్లో మీకు ఏది నచ్చిందో స్పెషల్గా చెప్పండి. మేమైతే దాంట్లో 2 తీసుకుని వేసినాంలేండి. సో ఐఎమ్ సో హ్యాపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ జోషు. బాయ్.